రెగ్యులర్గా ఏ న్యూస్ ఛానల్, న్యూస్ పేపర్స్, యూట్యూబ్ ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా క్యాండీ, షుగర్ క్యాండీ తినిపించదు. అంటే పీచ్ మిఠాయి పిల్లలు తినిపించకూడదు. తమిళనాడులో బ్యాన్ చేశారు, కర్ణాటకలో బ్యాన్ చేశారు, పాండిచ్చేరిలో బ్యాన్ చేశారు. అసలుకి ఏంటిది? ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మనమందరూ చిన్నప్పుడు ఏ జాతర వెళ్ళినా, ఏ ఫంక్షన్ వెళ్ళినా, చిన్నపిల్లలు బయటికి వెళ్ళారంటే చాలా క్యాండీ. వాడు చిన్నప్పుడు నాకు బాగా గుర్తుందండి. చిన్నడు పాంపామని ఊదుకుంటూ వస్తాడు. వాడు చిన్న మనము చేతులకు ఉంగరాలు, చేతులకు వాచ్లు కట్టుకొని చిన్నప్పుడు అంతా పీచు మిఠాయి తిన్నాం. అసలు పీచు మిఠాయి పిల్లలకు తినిపించచ్చా లేదా? ఎందుకు బ్యాన్ చేశారనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పీచు మిఠాయి తయారు చేయాలంటే షుగర్ కావాలి, కార్న్ సిరప్ కావాలి, కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఈ మూడు ఉంటేనే మనకు పీచు మిఠాయి తయారవుతుంది. అలాగే ఈ పీచు మిఠాయిలో ఈ రెండిటికంటే ప్రమాదకరమైనది అంటే కలరింగ్ ఏజెంట్స్. ఈ కలరింగ్ ఏజెంట్స్లో చెన్నైలో ఈ మెరీనా బీచ్లో చాలా శాంపుల్స్ అన్ని తీసుకుంటే వాటిలో కనుగొంది అంటే ఈ కలరింగ్ ఏజెంట్లో రోడమైన్ బి అనే ఒక కెమికల్ కనుక్కున్నారు. చాలా ప్రమాదకరమైనదని మనకు తెలిసింది. ఏంట్రా ఇదంటే ఇది క్లోరైడ్ సాల్ట్ అండి. ఇది మామూలుగా ఎక్కడ వాడతారంటే కలరింగ్ మనకు బట్టల ఫ్యాక్టరీలో కానీ, క్లోతింగ్ దాంట్లో కానీ దాంట్లో వాడతారు. ఇది ఎంత ప్రమాదకరమైనదంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కలుగజేస్తుంది. అంటే సెల్ను లోపల కణాలను డ్యామేజ్ చేస్తుందని. అలాగే అనిమల్ మోడల్స్తో దీని మీద రీసెర్చ్ చేస్తే ఏం చేస్తుందంటే ఇది కిడ్నీకి, లివర్కి మరియు బ్రెయిన్కి హానికరమైందని తెలిసింది. దీనికి WHO ఏం చేసిందంటే ప్రాబబుల్ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కారకంగా దీన్ని గుర్తించారు. అందుకోసమే దీన్ని బ్యాన్ చేశారు. ఇంకా ఏంటంటే దీనివల్ల ఎటువంటి క్యాన్సర్లు వస్తాయంటే లివర్కు, పేగుకు సంబంధించిన క్యాన్సర్లు వస్తాయి. అందుకోసమే దీన్ని బ్యాన్ చేశారు. మీరు నిజంగా పిల్లలు తినిపించాలనుకుంటే క్యాండీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు మనమేమో చిన్నప్పుడు తినేసాం. పిల్లలు ఎలా వస్తారంటే సో అప్పుడంటే మనకు తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మనకు ఒకవేళ క్యాండీ మనం పీచు మిఠాయి తినిపించంటే వన్స్ ఇన్ ఎ వైల్ అంటే రెగ్యులర్గా దాన్ని తినిపించు. ఎందుకంటే క్యాండీ అనేది కూడా ఒక జంక్ ఫుడ్ అండి. క్యాండీ ఎప్పుడో ఒకసారి వాటి కావాలి పిల్లలు మారాన్ చేస్తున్నారు, ఎప్పుడో ఒకసారి తినిపించాలంటే అది కూడా ప్యూర్ షుగర్తో ఎటువంటి కలరింగ్ ఏజెంట్స్ లేని క్యాండీని మనం తినిపించడం మంచిది.